విజయశ్రీ గారు సూలూరుపేట. ధన్యవాదాలు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి మాకు జీవనది లాంటిది అధ్యక్ష. ఈ స్వర్ణముఖి నది చంద్రగిరి ప్రాంతం నుండి ప్రారంభమయ్యి తిరుచానూరు, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఏర్పేడు, పాపాయినాయుడు, అలాగే శ్రీకాళహస్తి మండలం మీదుగా వెళ్ళి, అలాగే మా నియోజకవర్గంలో పెళ్లకూరు, నాయుడుపేట, అలాగే గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, వాకాడు మండలాల వరకు ప్రవహించి అక్కడ తూపిలపాలెం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అధ్యక్ష. ఈ స్వర్ణముఖి నది నుంచి పరివాహక ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని వేల మంది రైతులు ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో పెళ్లకూరు, నాయుడుపేట, దొరవారి సత్రం, ఆ చుట్టుపక్కల గ్రామాలు, అలాగే నాయుడుపేట పట్టణం పరిధిలో 25 వార్డుల వరకు కూడా తాగునీటికి ఈ నీళ్లు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు అధ్యక్ష. కానీ వచ్చేది వేసవకాలం అధ్యక్ష. అక్కడ సూలూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో నీరు తగ్గిపోవడం వల్ల, అది ఎండిపోయి నీరు తగ్గిపోవడం వల్ల ఓజీలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో, అలాగే నాయుడుపేట టౌన్ మొత్తం కలిపి అంత నీటి కొరత ఎక్కువగా ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారిని కోరుకునేది ఏమనగా, ప్రతి సంవత్సరం ఈ తెలుగుగంగ వాటర్ నుంచి 2 TMC వాటర్ని తెలుగుగంగ స్వర్ణముఖి నదిలోకి విడుదల చేస్తే మా నియోజకవర్గమే కాకుండా అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా చిట్టమూరు, వాకాడు మండలాలు కూడా దగ్గర 60,000 మంది నీటి సమస్యతో శాశ్వతంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.